వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. ప్రైవేట్ స్కూల్ దందాలు 3 పువ్వులు 6 కాయలుగా సాగుతున్నా పట్టించుకొని విద్యాశాఖ అధికారులు ఫిర్యాదు చేసినా స్పందించని నకరికల్ ఎంఈఓ. నల్గొండ జిల్లా నకరికల్ ప్రైవేట్ పాఠశాలలు దోపిడీ చేస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలు పక్కన పెట్టి పాఠశాల ఆవరణలోనే పుస్తకాలు, స్కూల్ డ్రెస్సులు విచ్చలవిడిగా అమ్మకాలు జరుపుతున్నాయి. మధ్య మరియు పేద తరగతి తల్లిదండ్రులకు భారంగా ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు బలవంతంగా ప్రైవేట్ పుస్తకాలు, స్కూల్ డ్రెస్సులు అంటకడుతున్నాయి. ఎల్కేజీ, యూకేజీ చదువుతున్న విద్యార్థులకు స్కూల్ డ్రెస్సులు 2 జతలకు కాను 3,500 నుండి 4,000 రూపాయలకు అమ్ముతున్నారు. పుస్తకాల ధర అయితే ఇక 10,000 నుండి 14,500 వరకు తరగతుల ప్రకారం రేట్లు ఇష్టానుసారంగా పెంచి విద్యార్థులకు అంటగడుతున్నారు. పాఠశాల ప్రారంభం కాకముందు నుండే జూన్ 1వ తేదీ నుండి విద్యార్థి తల్లిదండ్రులకు ఫోన్లు చేసి మరీ టార్చర్ పెడుతూ బుక్స్, యూనిఫామ్ తీసుకువెళ్లాల్సిందిగా ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ బలవంతంగా ఈ ప్రైవేటు పుస్తకాలు, యూనిఫామ్లు అంటగడుతూ జేబులు ఖాళీ చేస్తున్నారు. నకరికల్ పట్టణంలోని నారాయణ, శ్రీ చైతన్య సహా పాఠశాలలు విద్యార్థుల తల్లిదండ్రులకు జేబులకు తూట్లు పెడుతూ మోయలేని భారాన్ని వారిపై వేస్తున్నారు. అయినా కూడా తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తుపై ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు పెట్టిన ధరలకే పుస్తకాలు, యూనిఫామ్లు విధి లేక కొనుక్కుంటున్నారు. ఒకవేళ ఎవరైనా యూనిఫామ్ స్కూల్లో కాకుండా బయట షాపుల్లో కొంటే అవి పనికిరావని విద్యార్థుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ రోజు నకరికల్లోని ఓ ప్రైవేటు పాఠశాలపై విద్యార్థి సంఘం నాయకులు వెళ్లి తనిఖీ చేయగా రూముల నిండా పుస్తకాలు, యూనిఫామ్, బూట్లు, నోట్బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, చివరికి పుస్తకాలు వేసే అట్టలు కూడా వాళ్లే ఇస్తున్నారని విద్యార్థి సంఘాలు తెలిపాయి. పాఠశాల ఆవరణలో పుస్తకాలు, యూనిఫామ్లు అమ్మకూడదన్న కనీస నిబంధనలు పాటించకుండా చేస్తున్న పాఠశాలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘ నాయకులు కలెక్టర్ స్థాయి నుండి ఎంఈఓ స్థాయి వరకు వీడియోలు, ఫోటోలు తీసి పంపినా ఎటువంటి స్పందన లేదని తెలిపారు. నామమాత్ర తనిఖీలు చేస్తూ తాళం వేసిన రూముల్ని కనీసం చెక్ చేయకుండా ఎంఈఓ, డిఈఓ స్థాయి అధికారులు ప్రైవేటు యాజమాన్యానికి వంత పాడుతున్నాయని విద్యార్థి సంఘ నాయకులు తెలిపారు. ఇక మరొక స్కూల్ అయితే స్కూల్ కి 50 మీటర్ల ఆవరణలో ప్రైవేటు బిల్డింగ్ ని అద్దెకు తీసుకొని ప్రైవేటు ఏజెన్సీ పేరుతో బుక్స్ ని, యూనిఫామ్లను అమ్ముతూ పేరుకు మాత్రం స్కూల్లో ఎటువంటి పుస్తకాలు అమ్మడం లేదని చెబుతూ తల్లిదండ్రులు మాత్రం అదే షాప్ లో బుక్స్ కొనాలని యాజమాన్యం, టీచర్లు చెబుతున్నట్లు సమాచారం. ఆ షాపు ఎవరిదా అని ఆరా తీయగా శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం అద్దెకు తీసుకొని యూనిఫామ్, బుక్స్ స్టాక్ ఆ రూమ్ లో భద్రపరుచుకున్నట్లు ఓనర్ తెలిపారు. వేలకు వేలు ఫీజులు వసూలు చేయడమే కాకుండా పుస్తకాలు, యూనిఫామ్లపై ప్రైవేటు వ్యాపారం చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులపై భారాన్ని మోపుతున్న ఇలాంటి ప్రైవేట్ స్కూల్స్ పై చర్యలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం సూచించిన సిలబస్ ను మాత్రమే చెప్పేలా అధికారులు చేయాలని విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు. అంజన్ కుమార్ యాదవ్, నేను కాంగ్రెస్ పార్టీ విద్యార్థి ఎన్ఎస్ఏ నల్గొండ జిల్లా నాయకుడిని. ఈరోజు చూసుకుంటే నకరికల్లో శ్రీ చైతన్య స్కూల్ బుక్స్ స్కూలు ఆవరణలో కాకుండా బయట ఒక ఇండిపెండెంట్ హౌస్ తీసుకొని వేలకు వేలు ఈ పేద మధ్యతరగతి తల్లిదండ్రుల నుంచి వాళ్ళ రక్తాన్ని తాగుతూ ఈ విద్యని ఒక దోపిడీగా ఆ పేదవాళ్ళకు అందకుండా ఎడ్యుకేషన్ అనేది ఒక రిచ్ పీపుల్స్ చదివే విధంగా వీళ్ళు తయారు చేస్తున్నారు. ఇక్కడికి వస్తే అందులో చూసుకుంటే మీడియా వాళ్ళు, డిపార్ట్మెంట్ అందరూ కూడా చూసిర్రు. లోపల చూస్తే వేలకు వేలు సెట్స్ ఇక్కడనే అన్ని టై, బెల్ట్ అన్నీ సంబంధించినవి విద్యాశాఖ నిబంధనలకు పూర్తిగా విరుద్ధంగా ఈ శ్రీ చైతన్య స్కూలు యాజమాన్యం ఇక్కడ బుక్స్ అమ్ముతుంది. దీనికి సంబంధించి మీ విద్యాశాఖ అధికారులకు ఫోన్ చేయగా వారు మా పరిధిలో లేదు, మేము స్కూల్ పర్మిషన్లో ఉంటేనే మేము సీజ్ చేయగలం, మా పరిధిలో లేదని వారు సమాధానం ఇస్తున్నారు. సో దీనికి విద్యాశాఖ వారు బాధ్యుల లేదంటే శ్రీ చైతన్య విద్యాశాఖ అధికారులు కుమ్మక్కై ఈ దందా చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే పేదలు డైలీ పని చేసేటోళ్ళు ఆ వేలకు వేలు, ఆ నర్సరీ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ వాళ్ళు చూసుకుంటే 10,000. స్కూల్ ఫీజులో చూసుకుంటే అందులో 50% బుక్స్ ఫీజే వీళ్ళు వసూలు చేస్తారు. అది ఎక్కడా లేదు. ఈ అన్యాయాన్ని దీన్ని మా విద్యార్థి సంఘం తరఫున మా అన్ని విద్యార్థి సంఘాలు ఎన్ఎస్ఏ, ముఖ్యంగా మీ ఎన్ఎస్ఏ వాళ్ళం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని ఎమ్మటే విద్యాశాఖ అధికారులు దీనిపైన చర్యలు తీసుకొని ఆ పేద విద్యార్థి తల్లిదండ్రులందరికీ ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘం యూత్ వారంతా నారాయణ స్కూల్లో పుస్తకాలు విక్రయిస్తున్నట్టు సమాచారం ఇవ్వడం జరిగింది. జీవో నెంబర్ 1 ప్రకారంగా ఎక్కడ కూడా ఏ ప్రైవేటు విద్యా సంస్థ కూడా తమకు సంబంధించినటువంటి పుస్తకాలు కానీ, నోట్బుక్స్ కానీ, యూనిఫామ్స్ కానీ
పిల్లల తల్లిదండ్రులకు అమ్మడానికి లేదు. కానీ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వీళ్ళు పాఠశాలలో ఆ రకంగా విక్రయిస్తున్నందున యూనిఫామ్స్ విక్రయిస్తున్నట్టు గుర్తించరైనది. తర్వాత బుక్స్‌కు సంబంధించినవి అవి పాఠ్యపుస్తకాలు కావు. దానికి సంబంధించిన టీచర్ మెటీరియల్ అని చెప్తూ ఉన్నారు వాళ్ళు. ఏది కూడా ఏ రకమైనటువంటి మెటీరియల్ కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారు నడుచుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఆ రకంగా చేయకపోవడం వల్ల ఈరోజు అట్టి గదిని సీజ్ చేయడం జరిగింది. ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఇట్టి విషయాన్ని తెలియపరిచి ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనకు శ్రీ చైతన్యది కూడా నిన్న చెప్పారు. మనకున్న నిబంధనల ప్రకారం స్కూల్ ప్రెమిసెస్లో ఏ ప్రైవేట్ యాజమాన్యం కానీ ఈ పుస్తకాలు కానీ యూనిఫామ్స్ కానీ నోట్బుక్స్ కానీ ఏ రకమైన మెటీరియల్ అమ్మొద్దు అనే నిబంధన ఉంది. ఆ స్కూల్ ప్రెమిసెస్లో కనుక అట్లాంటి చర్యలకు పాల్పడితే తప్పకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆ సంస్థ యొక్క రికగ్నిషన్ రద్దు చేయడానికి ఉన్నతాధికారులకు మేము తెలియజేయడం జరుగుతుంది.